వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. నిజంగా హిందువులలో ఐక్యతను చూసి, హిందువులు మేల్కొంటున్న తీరు చూసి ఇక ఈ దేశానికి ఎలాంటి బాధ లేదు, ఎలాంటి నష్టం రాదు అనిపిస్తుంది. మొన్నటికి మొన్న మనం చూసాం ఢిల్లీలో తరుణ్కి సంబంధించి దారుణమైన హత్య తర్వాత అక్కడ హనుమాన్ చాలీసా పారాయణలతో పాటు ఆ కాలనీలో హిందువుల ఐక్యత చూసి ప్రపంచం ఒక్కసారిగా విస్తుపోయింది. ఇక జిహాదీ గుండెలలో భయాలు మొదలయ్యాయి. హిందుత్వం మేలుకుంటే ఎలా ఉంటుంది అనేది కళ్ళకు కట్టినట్టు చూపించింది. ఇప్పుడు నాసిక్లకు సంబంధించి టీసీఎస్ కంపెనీ ప్రాంగణంలో హిందువులు చాలా పెద్ద ఎత్తున ఉద్రిక్తత చేశారు. మీ అందరికీ తెలిసిందే, ఆ కంపెనీలో పనిచేస్తున్న అమ్మాయిలను కొందరు 9 మంది దరిదాపు ముస్లిమ్స్ ఆ అమ్మాయిల మీద మత మార్పిడి ఒత్తిళ్లు చేయడం, బుర్కా వేసుకోమనడం, ఖురాన్ చదవమనడం, బీఫ్ తినమనడం, వాళ్ళను లైంగికంగా వేధించడం, లేదు అనంటే కంపెనీలో ఉద్యోగపరంగా వాళ్ళను చాలా కష్టాలకు గురి చేయడం, ఇవన్నీ చూసిన నేపథ్యంలో పోలీస్ కంప్లైంట్ అయింది. ఇందులో ఒక అమ్మాయి కూడా ఉంది. 7 ముస్లిం అబ్బాయిలతో పాటు ఒక ముస్లిం అమ్మాయిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. 9 ఎఫ్ఐఆర్లు ఫైల్ అయ్యాయి. ఒక అబ్బాయి మీద కూడా ఇలాంటి బలవంతం జరిగావి అంటూ వార్తలు వచ్చాయి. కార్పొరేట్ కంపెనీలలో వైట్ కాలర్ జిహాద్ అనేది బయటకు వచ్చింది. ఆ టీఎల్గా ఉంటూ టీమ్ లీడర్స్గా కొనసాగుతూ అక్రమ మత మార్పిళ్లకు పాల్పడుతున్న వీళ్ళ గురించి బయటికి రావడంతో ఒక్కసారిగా హిందువులలో కోపం ఉద్రిక్తమైంది. కంపెనీలోని మత మార్పిడులు, లవ్ జిహాద్కి వ్యతిరేకంగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది హిందువులది. హిందూ సంస్థలు, బీజేపీ కార్యకర్తలు కంపెనీ ప్రాంగణంలోకి ప్రవేశించారు. వారు దూకుడుగా నిరసన చేపట్టారు. దానికి సంబంధించిన విజువల్స్ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో చూశారు కదా, ఇక్కడ చాలా క్లియర్గా నిందితులందరూ ముస్లింలే. ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన ప్రతి ఒక్కరూ ముస్లింలే కాగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు చేస్తున్నారు. ఇక విషయానికి వస్తే నాసిక్లోని టీసీఎస్ కంపెనీలో దనిష్ షేక్, తౌసిఫ్ అట్టార్, రాజా మేమాన్, షారక్ కురేషి, షఫీ షేక్ తదితరులు మహిళా ఉద్యోగులపై అనుచితంగా ప్రవర్తించడం, అసభ్య వ్యాఖ్యలు చేయడం, బలవంతపు ప్రవర్తన, వేధింపులకు గురిచేసి సంబంధాల్లోకి బలవంతంగా లాగడం, లైంగిక దాడి మరియు బురకా ధరించమని బలవంతం చేయడం, ఇలాంటి ఆరోపణల కింద దరిదాపు 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. అక్కడితో ఆగలేదు. హిందూ దేవతలపై అవమానకర వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత జీవితంపై దూషణలు చేయడం, నమాజ్ చేయమని బలవంతం పెట్టడం, గోమాంసం తినమని ఒత్తిడి చేయడం వంటివి కూడా చేశారు. అదేవిధంగా ఒక పురుష ఉద్యోగిని కూడా తమ మతపరమైన ఆచారాల్లో పాల్గొనమని బలవంత పెట్టారని, తరువాత మత మార్పిడి జరిగిందని ఫిర్యాదు చేశారు. బాధితులు మొత్తం 8 మంది, మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడు. రంజాన్ ఉపవాసాలు చేయిస్తూ బుర్కా ధరించిన కుమార్తెపై అనుమానం వచ్చి తల్లిదండ్రులు దీన్ని ఒకసారి వెలికి తీయగా అసలు విషయం బయటపడింది. దాంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఇదంతా కూడా 2022 నుంచి 2026 అంటే 4 ఏళ్లుగా కూడా ఇక్కడ వీళ్ళు వైట్ కాలర్ టెర్రరిజం చేస్తున్నారు, వైట్ కాలర్ మత మార్పిళ్లు చేస్తున్నారు అంటూ కూడా బయటకు వచ్చింది. దీంతో ఆగ్రహించారు హిందువులు, టీసీఎస్ కంపెనీని ముట్టడించారు.
వీరు మనతో పాటే నివసిస్తున్న రాక్షసులు, కార్పొరేట్ కార్యాలయం కూడా సురక్షితం కాదు అని తెలిసిన నేపథ్యంలో కోపం కట్టలు తెంచుకుందనే చెప్పొచ్చు. చదువుకున్న వాడైనా నిరక్షరాస్యుడైనా తేడా ఏమీ లేదు, వారందరూ ఒక్కటే, అందుకే తస్మత్ జాగ్రత్తగా ఉండాలి అంటూ హిందూ సంఘాలు అయితే విజ్ఞప్తి చేస్తున్నాయి. అంటే ఎవరో బయట ఒక మూర్ఖుడే కాదు, వైట్ కాలర్ వేసుకొని కూడా ఇలా ఐటీ కంపెనీలలో చొరబడి మత మార్పిళ్లు చేస్తూ ఆడపిల్లలను హరాస్ చేసే వాళ్ళు తయారయ్యారు. ఇలాంటి మతోన్మాదుల నుంచి జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మతోన్మాదులు ఎవరైనా కనబడితే వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. ఏమాత్రం కూడా భయం చెందాల్సిన అవసరం లేదు. ఏదేమైనా హిందువులలో ఈ ఐక్యత వరేవా సూపర్ అని చెప్పొచ్చు. నాకైతే సూపర్ సూపర్ సూపర్గా నచ్చింది. ఇదే కావాలి. హిందూ అమ్మాయిల జోలికి వచ్చినా, హిందూ ఆలయాల జోలికి వచ్చినా, హిందుత్వం జోలికి వచ్చినా చుక్కలు చూపించాలి. అప్పుడే ఇంకొకడు ఇలా సనాతన హైందవ ధర్మం జోలికి రాకుండా ఉంటాడు. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి ఈరోజు మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.